రామ్మామని అలా ఇరికించేసిందమ్మా. ఇందులో రామ్మామ తప్పేమీ లేదు, తనని నువ్వు తప్పు పట్టకు అని సీత అంటుంది. ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లేదా లలిత? ఇదంతా ఆ మహాలక్ష్మి ప్లాన్లా అనిపిస్తుంది. ముందు సుమతిని ఇంటికి దూరం చేసి ఇప్పుడు సీతని కూడా దూరం చేయాలనుకుంటుంది. నాకు తెలిసి సుమతి హత్య కేసులో కూడా మహాలక్ష్మి హస్తం ఉందనిపిస్తుంది అని శివకృష్ణ అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న. అత్తయ్య చనిపోయే ముందు కూడా నాకు అత్తమ్మకి ఎన్నో గొడవలు సృష్టించింది అని సీత అనగానే ఆ గొడవలను ఆ మనస్పర్ధలను చూపించే కదా ఇప్పుడు సుమతిని చంపిన కేసు నీ మీద నేరం నెట్టుతుంది అని లలిత అంటుంది. అది కాదు సీత, నీతో కాకుండా సుమతి ఇంకెవరితోనైనా గొడవ పడిందా అని శివకృష్ణ అడగానే సీత ఆలోచనలో పడుతుంది. బాగా గుర్తు చేసుకో సీత, నీతో గొడవ పడినట్టే ఇంకెవరితోనైనా గొడవ పడిందా? గుర్తు చేసుకుని చెప్పు అని లలిత పదే పదే అడుగుతూ ఉంటుంది. ఇక సీతకి సుమతి ఒక రోజొచ్చి యూస్ టీచింగ్ చేస్తున్న ఒక అతన్ని అరెస్ట్ చేయించాను అని చెప్పడం గుర్తుకొస్తుంది. ఆ రోజు జరిగిందంతా కూడా సీత తండ్రికి చెప్పగానే అతని గురించి నీకేమైనా తెలుసా అని శివకృష్ణ అడుగుతాడు. నాకేమీ తెలియదు నానా, కేసు పెట్టి అతన్ని పోలీసులకు అప్పజెప్పి వచ్చాను అని చెప్పింది అని సీత అనగానే వాణ్ణి అరెస్టు చేయించారు అన్న పగ మనసులో పెట్టుకుని సందు చూసుకుని సుమతిని చంపేశాడేమో అని లలిత అనగానే నాకు కూడా అదే అనిపిస్తుంది. వాడి గురించి ఎంక్వైరీ చేయడం మంచిదనిపిస్తుంది. వెంటనే స్టేషన్కి వెళ్లి అతని గురించి తెలుసుకోవాలి అని శివకృష్ణ అనగానే వాడే ఒకవేళ అత్తమ్మను చంపాడు అని తెలిస్తే మాత్రం వాణ్ణి ఊరికే వదలకూడదు నాన్న అని సీత కోపంగా అంటుంది. సరే పదమ్మా, మనం ఆ స్టేషన్కి వెళ్లి అతని గురించి ఎంక్వైరీ చేద్దాం అని శివకృష్ణ అనగానే ఇప్పుడే వస్తాను నాన్న అని సీత లోపలికి వెళ్లి అక్కడ ఒక గన్నును తీసుకుంటుంది. నాన్నకు తెలియకుండా ఈ గన్నును నాతో పాటు తీసుకెళ్తా. వాడే కనుక అత్తమ్మను చంపాడు అని తెలిసిందా నా చేతులతో వాణ్ణి కూడా చంపేస్తాను అని కసిగా ఆ గన్ను తీసుకుని కొంగుచాటున దాచిపెట్టుకుని ఏమీ తెలియనట్టుగా తండ్రి దగ్గరికి వస్తుంది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. ఇక ఇక్కడ రామ్ సీతను ఎలా పంపించేశాను అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రేవతి ఆ విషయాన్ని అడగడానికి రామ్ దగ్గరికి వస్తుంది. అసలు ఏం చేశావు రామ్? ఎందుకు ఇలా చేశావు? ప్రతి విషయంలోనూ సీతకి నువ్వు సపోర్టుగా ఉండేవాడు వాడివి. మహాలక్ష్మి ఎంతగానంగా సీతను బాధ పెట్టినా సరే నువ్వు సీతకి సపోర్ట్ చేశావు. అందుకే సీత ఈ ఇంట్లో నిలదెక్కుకోగలిగింది. అలా అంతలా నీ భార్యని ప్రేమించేవాడివి ఇప్పుడు ఒక్కసారిగా తనను బయటికి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోతుందని పంపించావు? అసలు ఎందుకు ఇలా చేశావు అని రేవతి నిలదీసి అడుగుతుంది. సీత పిన్నిని చంపాలని చూసిందత్తయ్య. అలాంటప్పుడు సీతను నేను ఎలా క్షమిస్తాను? పిన్ని జోలికి ఎవరొచ్చినా సరే వాళ్ళను నేను క్షమించలేను. సీత తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని రేవతి అనగానే సాక్ష్యాధారాలతో దొరికిపోయిన తర్వాత నమ్మక ఏం చేయమంటావత్తయ్యా అని రామంటాడు. అవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలు. సీతను ఇరికించడానికి ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. నువ్వెలా నమ్ముతున్నావు రామ్ అని రేవతి అడుగుతుంది. లేదత్తయ్య, సీతే తప్పు చేసింది. ఇన్ని రోజులు సీత పిన్ని ఇద్దరు కూడా కొట్లాడుతూ ఉంటే ఏదో అత్తాకోడన్ల గొడవలే అని వదిలేశాను. కానీ పిన్నిని చంపేంత వరకు వచ్చిందంటే ఇది చిన్న గొడవ కాదు కదా. ఎన్నోసార్లు నా ముందే సీత పిన్నిని అస్సలు మర్యాద ఇవ్వకుండా మాట్లాడేది. అలాంటి సీత ఇలా చేయలేదంటే నేను మాత్రం ఎలా నమ్ముతాను అని రామనగానే సీత గురించి మా అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. సీత ఎప్పుడైనా సరే ఒక మనిషి మారాలి అని కోరుకుంటుందే తప్ప తనని చంపాలి అని కోరుకోదు. అలాంటి సీతను నువ్వు వదిలేశావు అంటే నాకు చాలా బాధగా ఉంది. మహాలక్ష్మి వదిన కుట్ర తెలుసుకోకుండా ఆ కుట్రలో నువ్వు కూడా భాగమైనందుకు ఇంకా బాధగా ఉంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని సీతను తీసుకురా అని రేవతి అనగానే అది ఇంకెప్పటికీ జరగదత్తయ్యా అని రామంటాడు. అంటే సీతని శాశ్వతంగా నీ లైఫ్లో నుంచి వదిలించుకోవాలనుకుంటున్నావా అని రేవతి అనగానే ఏమో అత్తయ్య, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? రేపొద్దున ఏం జరుగుతుందో నాకేం తెలుసు అని రామ్ విసుగ్గా అంటాడు. సీత ఏ తప్పు చేసి ఉండదని నీ మనస్సాక్షి నీకు చెప్తుంది రామ్. అయినా కాని సరే నువ్వు దాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మి సీతను వదిలేసుకోవాలి అనుకుంటున్నావు. సీత నిన్నే నమ్ముకుంది, నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటి సీతకి అన్యాయం చెయ్యకు. మీరిద్దరూ కలిసుండాలి రామ్, వెళ్ళి సీతను తీసుకురా అని రేవతి ఎంత కన్విన్స్ చేసినా సరే రామ్ మాత్రం నేను సీతను తీసుకురాను అని గట్టిగా చెప్పే వరకు రేవతి కూడా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక లాన్లో నిలబడ్డ మహాలక్ష్మి సీతతో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, నేను సుమతిని ఎంతో పెద్ద ప్లాన్ వేసి బయటికి పంపిస్తేనే సీత తనని ఇంటికి తీసుకొని వచ్చింది. అలాంటిది ఇప్పుడు సీతను బయటికి పంపించినంత మాత్రాన తను బయటే ఉండిపోతుందా? ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. ఎలాగైనా సరే తన ప్లాన్లన్నీ తిప్పికొట్టి తనను ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చెయ్యాలి అని కసిగా మహాలక్ష్మి అనుకుంటూ ఉండగానే గౌతమ్ బయటి నుంచి ఇంట్లోకి వస్తాడు. గౌతమ్ని చూసిన మహాలక్ష్మి కోపంగా గౌతమ్ని పిలుస్తుంది. ఏంటి మామ్ అనుకుంటూ గౌతమ్ దగ్గరికి వస్తే, మామ్ కాదు పిన్ని అని పిలువు అని గట్టిగా అంటుంది. ఇక్కడెవరున్నారని, ఎవరూ లేరు కదా అని గౌతమ్ అనేసరికి, ఇంట్లో గోడలకే కాదు బయట చెట్లకి కూడా చెవులుంటాయి అని మహాలక్ష్మి అనగానే కోపం వచ్చిన గౌతమ్ కోపంతో, ఎందుకు పిలిచావో ముందు ఆ విషయం చెప్పు అని అడుగుతాడు. ఎక్కడికెళ్ళొస్తున్నావు అని అనగానే, ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, అందుకే బయట ఫ్రెండ్స్ని కలిసేసి వస్తున్నాను అని అంటాడు. కొన్ని రోజులు ఈ చెత్త ఫ్రెండ్స్ని వదిలేసి బయటికెక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని అనగానే, సుమతిని పైకి పంపించేశాం, సీతను ఇంట్లో నుంచే పంపించేశాం, ఇక ఎవరి వల్ల ఇంట్లో గొడవ వస్తుందని నువ్వు భయపడుతున్నావు అని గౌతమ్ అంటాడు. ఉదయం నుంచి నా కన్ను అదురుతుంది, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నేను ఇద్దరం కలిసి ఎన్నో నేరాలు చేశాం, అవి బయటపడకుండా చూసుకోవాలి అని మహాలక్ష్మి అనగానే, కన్ను అదిరినంత మాత్రాన ఏమవుతుంది మామ్, అయినా నువ్వు ఇంత మోడ్రన్గా ఉంటావు, నువ్వు కూడా ఇలాంటివన్నీ నమ్ముతావా అని గౌతమ్ అంటాడు. మన టైం బాగలేనప్పుడు ఏదైనా జరగొచ్చురా, నీ కర్మే కాలి సీతకి నువ్వే సుమతిని చంపావు అని తెలిసిందనుకో, నీ అంతు చూసేస్తుంది. నాకు అగెనెస్ట్గా ఎలాంటి సాక్ష్యాలు లేవు, అలాంటప్పుడు సీత నన్నెలా పెట్టుకుంటుంది, నాకు ఏమీ జరగదు అని కాన్ఫిడెంట్గా గౌతమ్ అనేసరికి, మనకంటే పెద్ద పెద్ద నేరస్తులే పోలీసులకు ఈజీగా దొరికిపోయారు, అది నువ్వు మర్చిపోకు అని మహాలక్ష్మి అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ సీత నన్నేం చేస్తుంది అని పొగరుగా తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వీడు సీతని ఇంత తక్కువగా అంచనా వేస్తున్నాడు, నా అంచనా ప్రకారం సీత ఏదో ప్లాన్ వేసే ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముఖర్జీ ఇంట్లో మిథునకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. తల్లి చీర నగలు తీసుకుని వచ్చి ఇస్తుంది. మిథున మాత్రం కోపంగా తల్లిని చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, ఈరోజు నీకు పెళ్లి చూపులు, ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకొని కిందికి రా మేం పిలిచినప్పుడు అని చెప్తుంది. ఏంటి ఇలా చేస్తారని నేను ఇండియాకు రానని చెప్తాను, అయినా సరే నా ఇష్టం లేకుండా మీరు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు, సరే అయితే నాకు ఆ అబ్బాయి నచ్చాడు అని అనుకుంటేనే నేను పెళ్లికి ఓకే చెప్తాను, లేదు అంటే లేదు అని మిథున గట్టిగా చెప్పే వరకు, సరేనమ్మా నీ ఇష్టాన్ని మేము ఎప్పుడైనా కాదన్నామా, నువ్వు నచ్చాడు అని చెప్తేనే మేం కూడా ఓకే చేస్తాం అని ముఖర్జీ మాట ఇస్తాడు. ఇక ఇంతలో పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళని కూర్చోబెట్టి ముఖర్జీ అతని వైఫ్ ఇద్దరూ కూడా వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటారు. అందులో పెండ్లి కొడుకు తన కాలు మీద కాలు వేసుకుని తండ్రికే కాలు తగిలిస్తూ ఊకే తనను కాలుతో ఇలా తంతూ ఉంటాడు. ఇంతలో మిథున అసలు ఏమీ చేంజ్ చేసుకోకుండా ఉన్న నైట్ డ్రెస్ మీదనే కిందికి వచ్చేస్తుంది. అలాగే వచ్చి సోఫాలో కూర్చొని పెండ్లి కొడుకును ఒక్కసారి అబ్జర్వ్ చేసి తను కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఇక తల్లి ఏమీ చెయ్యలేక మిథునతో ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా తనని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. పెండ్లి కొడుకు తల్లిదండ్రులు మాత్రం మిథునను చూసి చాలా షాక్ అయిపోతారు. పెండ్లి కొడుకు మాత్రం పైనుంచి కింది వరకు చూసి తన అందానికి ముగ్ధుడైపోయి తనని హాయ్ అంటూ పలకరిస్తాడు. ఇక పెండ్లి కొడుకు వాళ్ళ తండ్రి, ఏంటి ముఖర్జీ గారు, మీ అమ్మాయి కట్టు బొట్టు సాంప్రదాయం కలిగి ఉంటుందనుకున్నాను, ఇలా మోడ్రన్గా వచ్చిందేంటి అని అడుగుతాడు. పెండ్లి కొడుకు తల్లి కూడా, అసలు మన దేశం పిల్లలు అన్నప్పుడు కాస్తైనా మన సాంప్రదాయాలు పాటించాలి కదా, ఈ రోజైనా కనీసం చీర కట్టుకోవాలి కదా, అలా మోడ్రన్గా వచ్చేసిందేంటి, ఎంత అమెరికాలో ఉంటే మాత్రం ఇంత ఇదిగా పెండ్లి చూపులకు వచ్చేస్తుందా అని కోప్పడుతుంది. సారీ అండి, కానీ నాకు ఇలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, ఈ డ్రెస్లోనే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని మిథున చెప్పగానే, ఓ నైస్ మిథున, నాకు కూడా మోడ్రన్గా ఉండే అమ్మాయిలంటేనే చాలా ఇష్టం, నీ ఎడ్యుకేషన్ అంతా కూడా యుఎస్లోనే జరిగిందంట కదా, నేను కూడా అక్కడే చదువుకున్నాను, మన పెండ్లయ్యాక మనమిద్దరం అక్కడికే వెళ్ళి అక్కడే సెటిల్ అవుదాం, ఈ పేరెంట్స్ ఈ గోల అంతా మనకు ఉండనే ఉండదు అని అబ్బాయి అనగానే, అంటే పెండ్లయ్యాక మీ తల్లిదండ్రులను మీ దగ్గర ఉంచుకోరా అని మిథున అడిగేసరికి, మనని కన్నందుకు మనని పెంచడం, మనని చదివించడం, మనకు మంచి బిజినెస్ చూపించడం వీళ్ళ బాధ్యత, ఆ తర్వాత మనం సెటిల్ అయ్యాక వీళ్ళతో మనకి పనేముంటుంది, మన లైఫ్ మనదే కదా అని ఆ అబ్బాయి ఎంతో
బాధ్యతారాహిత్యంగా మాట్లాడతాడు. ఈ మాటలు విన్న మిథున కోపంతో పైకి లేవ్వరా అని గట్టిగా కోప్పడుతుంది. అది అర్థం కాని పెండ్లికొడుకు ఏంటి అని అడుగుతాడు. తొందరగా పైకి లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా డోర్ వైపుకి చూపిస్తుంది. తల్లిదండ్రులంటే యూజ్ అండ్ త్రో ప్రాపర్టీస్ అనుకున్నావా? నీ తల్లిదండ్రుల ముందే నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు, మీ నాన్ననైతే ఏకంగా కాలితో తంతూనే ఉన్నావు అని మిథున అనగానే నువ్వు కూడా అలాగే కూర్చున్నావు కదా అని అతను అంటాడు. అవును, నేను కావాలనే అలా కూర్చున్నాను. నీ క్యారెక్టర్ ఏంటో బయటికి తీయాలి అనిపించింది. నువ్వు కరెక్ట్గా జెన్యూన్గా లేవనిపించింది. అందుకే నీ గురించి నువ్వే చెప్పేలా చేయడానికి నేను ఇలా ప్రవర్తించాను. నాకు సంప్రదాయం తెలియకో లేక శారీ కట్టుకోవడం రాకో నేను ఇలా రాలేదు. మీ అబ్బాయి గురించి కరెక్ట్గా అంచనా వేయడం కోసం ఇలా వచ్చాను. ఈ సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని మిథున అనగానే వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటే ఇలా మాట్లాడితే నీకు పెళ్లి ఎలా జరుగుతుంది అని తల్లి అనగానే జరగకపోతే మీతోనే జీవితాంతం ఉండిపోతాను అని మిథున కూల్గా చెప్తుంది. అలా అంటే ఎలా అమ్మా? అలా కాదు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు, అలాంటి అబ్బాయిని చూస్తాను అని ముఖర్జీ అనగానే అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, పెద్దవాళ్ళంటే గౌరవ మర్యాదలుండాలి, కుటుంబం అంటే బాధ్యత ఉండాలి, తల్లిదండ్రుల మీద శ్రద్ధ ఉండాలి, అలాంటి వాడు దొరికాడు అంటే తీసుకురండి, నేను కండ్లు మూసుకుని పెళ్లి చేసుకుంటాను అని మిథున చెప్పి వెళ్లిపోగానే తల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటండి, ఇది ఇలా గొంతమ్మ కోరికలన్నీ కోరుతుంది, అలాంటి అబ్బాయి భూప్రపంచంలో ఉంటాడా అని తల్లి అనగానే నాకు తెలిసినంత వరకు ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఆ జనార్దన్ గారి వాళ్ళ అబ్బాయి రామ్కే ఉన్నాయి. అతను తండ్రికి గౌరవం ఇస్తాడు, సొంత తల్లి కాకపోయినా మహాలక్ష్మిని ప్రేమగా చూసుకుంటాడు, కట్టుకున్న భార్యకి ఏ కష్టం రాకుండా తోడుగా ఉంటాడు అని ముఖర్జీ అంటూ ఉంటే ఆ అబ్బాయికి పెండ్లి అయిపోయింది కదండి, ఆ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని తల్లి అనగానే అలాంటి అబ్బాయిని మన కూతురు కోసం వెతికి పట్టుకుందాం, అతన్ని అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని చూద్దాం అని అంటున్నాను అని ముఖర్జీ అనగానే అలా వెతకడం చాలా కష్టం కదా అని తల్లి అంటుంది. కష్టమేమో కానీ వెతికితే దొరకకుండా అయితే పోడు కదా, దొరుకుతాడు, మన ప్రయత్నం మనం చేద్దాం అని ముఖర్జీ కూల్గా చెప్పేసరికి తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒక్కలాంటి వాళ్లే, మీకు దండం పెట్టాలి అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ఇక్కడ సీత గన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది. అక్కడ సుమతి పెట్టిన కేసు గురించి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ శివకృష్ణని గుర్తుపడతాడు. అతను శివకృష్ణ కింద ఒకప్పుడు పనిచేసిన అతను. అందుకే శివకృష్ణ అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా కరెక్ట్గా సమాధానం చెప్తూ ఉంటాడు. ఈ కేసు కోర్టు వరకు వెళ్ళిందా అని శివకృష్ణ అనగానే లేదు, సిఐ గారు అతన్ని ఆ రోజే విడిచిపెట్టారు, కోర్టులో సబ్మిట్ చేయలేదు అని కానిస్టేబుల్ చెప్తాడు. అవునా, అసలు ఎందుకలా జరిగింది, అతని ఫోటో ఏమైనా ఉందా అని శివకృష్ణ అడగగానే అవును, ఏదైనా అవసరం పడుతుందని నా ఫోన్లో నేను తీసి పెట్టుకున్నాను అని అతని ఫోటోలో గౌతమ్ సెల్ఫీని తీసింది సీతకి శివకృష్ణకి చూపిస్తాడు. గౌతమ్ ఫోటోని చూసిన సీత శివకృష్ణ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. సీత శివకృష్ణ ఆలస్యం చేయకుండా మహాలక్ష్మి ఇంటికి వెళ్తారు. సీత తన కాలితో గేటుని చాలా కోపంగా తన్నే వరకు ఆ శబ్దానికి ఇంట్లో సోఫాలో పడుకున్న గౌతమ్ ఏంటి ఆ శబ్దం అని లేచి కూర్చొని మరీ రోడ్డు వైపుకే చూస్తూ ఉంటాడు. సీత వేగంగా వస్తూ ఉంటే గౌతమ్ సీతను అలాగే చూస్తూ ఉంటాడు. శివకృష్ణ సీత వెనకాలే వస్తూ ఉంటాడు. సీత ఆ గన్ను తండ్రి కంట పడకుండా జాగ్రత్తగా కొంగులో దాచుకుని అలాగే ఇంట్లోకి వచ్చి గౌతమ్ కాలర్ని పట్టుకొని మరీ నిలదీస్తుంది. నువ్వేరా ఆ రోజు మా సుమతి అత్తమ్మ నీ మీదే కేసు పెట్టిందని మాకు తెలిసిపోయింది, నువ్వే సుమతి అత్తమ్మను చంపేసి ఉంటావు, తను నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిందన్న పగతో తనని నువ్వే చంపేసి ఉంటావు, ఆ నిజాన్ని ఒప్పుకో లేదంటే చస్తావ్ అని గౌతమ్ కాలర్ పట్టుకొని మరీ బెదిరిస్తూ ఉంటుంది. ఎంతకీ గౌతమ్ ఒప్పుకోకపోవడంతో గన్ను తీసి గౌతమ్కి ఎక్కుపెడుతుంది. సీత దగ్గర గన్ను చూసే వరకు శివకృష్ణ చాలా భయపడిపోతాడు. ఆగు సీత, ఆగు సీత అని సీతను ఎంత ఆపుతున్నా సీత ఆగదు. గౌతమ్ని బాగా కొడుతూ తనని కింద పడేసి కాళీమాతలాగా అతని గుండె మీద కాలు పెట్టి గన్ను అతనికి ఏం చేసి చెప్తావా లేదా, నిజం చెప్పు, మా సుమతి అత్తమ్మని చంపింది నువ్వే కదా అని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఆ శబ్దానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. మహాలక్ష్మి కొడుకుని అలా చూసి చాలా షాక్ అయిపోతుంది. జనా కంగారు పడుతూ ఉంటాడు. చలపతి కూడా ఆగు సీత అని ఆపుతూ ఉంటాడు. రామ్ కోపంగా సీత దగ్గరికి వచ్చి ఎందుకని గౌతమ్ని అంతలా కొడుతున్నావు అని గట్టిగా అడుగుతాడు. నీకు తెలియదు మామా, సుమతి అత్తమ్మని చంపింది వీడే అని సీత అనేసరికి జనార్దన్ చాలా షాక్ అయిపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటారు. సీత మాత్రం గౌతమ్ మీద కాలు ఒత్తి పట్టుతూ నిజం చెప్తావా లేదా, చెప్పకపోతే చస్తావ్ అని బెదిరిస్తూ ఉంటుంది.
మరి సీత దాడికి గౌతమ్ నిజం ఒప్పేసుకుంటాడా, లేక మహాలక్ష్మి మధ్యలో వచ్చి తిమ్మిని బమ్మి చేసి మళ్ళీ సీత మీదే నేరం నొట్టుతుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.